ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఏళ్లుగా మద్యం ధరలు పెంచకపోవడంతో కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో 6 నెలల క్రితమే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. మద్యం ధరల పెంపు రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. గత ప్రభుత్వంలో మద్యం ధరలు పెంచారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు పెంచనేలేదు. గడిచిన 4 ఏళ్లుగా మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మద్యం ధరలు పెంచడంతో పాటు తమకు మద్యం విక్రయాలపై ఇచ్చే మార్జిన్ పెంచాలని లేఖలో స్పష్టం చేసింది. అయితే మద్యం ధరలు పెంచాలని కంపెనీల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. అదే నెల 26న సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను చూసింది. కంపెనీలు మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ మద్యం సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర కంపెనీలు, హైదరాబాద్ లోకల్ కంపెనీలు కూడా ఉన్నాయి. మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్న యూబీ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 33% అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్నే ఇతర కంపెనీలు అనుసరిస్తున్నాయి. ధర పెంచాలని మద్యం కంపెనీలు కోరడం, ప్రభుత్వం తిరస్కరించడం తరచూ జరుగుతూ ఉంటుంది. రెండు 2023లో మద్యం కంపెనీలు బేసిక్ ధర పెంచాలని కోరిన అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు మద్యం ధరలు పెంచడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ధరల పెంపునకు సంబంధించి ₹10 నుంచి ₹20 వరకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో బీర్ల ధరలు తక్కువ. దీంతో ఖచ్చితంగా ధరలు పెంచాలని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ధరల పట్టికను, మన దగ్గర ఉన్న ధరల పట్టికలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ముందు ఉంచినట్లుగా తెలిసింది. అయితే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో మద్యం ధరలు పెంచారు. ఆ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఆయా మద్యం కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో మద్యం ధరలు పెంచేందుకు అబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ కంపెనీల బీర్ల కొరత ఉన్నట్లు వైన్ షాప్ యజమానులు చెబుతున్నారు. అయితే కింగ్ ఫిషర్ బీర్ల కొరతను అధిగమించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా మిగతా 5 బీర్ల కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ ఆల్ట్రా, కింగ్ ఫిషర్ ఆల్ట్రా మ్యాక్స్లు మినహా మిగతా బీర్లను డిపోల్లో అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బెవరేజెస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కింగ్ ఫిషర్ బీర్లు 2 వారాలకు మాత్రమే సరిపడా నిల్వలు ఉండడంతో వాటిని జాగ్రత్తగా మద్యం షాపులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్క షాప్కే అన్ని పంపించకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు వాటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్లుగా తెలిసింది. అంతలోపే ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉండడంతో ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు సరఫరాను నిలిపివేస్తున్నట్లు 10 రోజుల క్రితమే యూబీఎల్ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడం, ధరలు పెంచాలన్న కంపెనీ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీర్ల సరఫరాపై సందిగ్ధం నెలకొంది.